వెల్కమ్ టు సౌత్ టేల్ కిచెన్ ఫ్రెండ్స్. ఇవాళ మనము బెండకాయ వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 1 కిలో బెండకాయలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని నిన్న నైటే పక్కన పెట్టేశాను. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టేశాను. ఎందుకంటే ముందుగానే కడిగి కట్ చేసి డ్రై చేసి పెట్టాను. జిగురు అనేది రాదనమాట. చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క ఫ్రై అయిపోతాయి. దీనికి కావాల్సినవి ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు 2 ఉల్లిపాయలు చిన్న ఇంత సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్నాను ఇట్లా. తర్వాత 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా చీరాను. తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ఇంతే. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. కడాయి పెట్టేసుకుందాం. నేను కడాయిలో నూనె పోసి ఉంచాను. నూనె కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నా నూనె హీట్ అయిందేమో. నూనె వేడెక్కింది. ముందుగా ఎండుమిరపకాయలు, తర్వాత తాలింపు గింజలు. ఇవి కొంచెం చిట్పటా అనేదాకా, ఇవి కొంచెం చిట్పటామంటాయి.